హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూసినట్టుగా శనగపప్పుతోటి మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఇది చిన్నతనంలో చాలా తరచుగా చేసేవారండి. అలాంటి ఈ మసాలా కర్రీ ఏ టమాటా యూజ్ చేయకుండా పాలు పోసి వండుకునే ఈ శనగపప్పు మసాలా కర్రీ అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. అది ఈరోజు మీకోసం చూపిస్తున్నాను. ఒక బౌల్తోని ఏదో ఒక బౌల్తోని పచ్చెనపప్పు తీసి 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ పోసి 10-15 నిమిషాలు శనగపప్పు నానబెట్టుకోవాలండి. అలా నానిన తర్వాత దాంట్లోకి మనకి రుచికి సరిపడగా అంటే ఒక ఒక పించ్ ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకొని 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఆ కుక్కర్ చల్లారేలోగా ఏ బౌల్తో శనగపప్పు తీసుకున్నా ఆ బౌల్తోని ఉల్లిపాయ ముక్కలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది మసాలా రెడీ అవుద్ది. ఉల్లిపాయల పేస్టు ఇది తీసుకున్నాం కదండి, చల్లారింది. పప్పు తీసి చూడండి, మెత్తగా లేహంలాగా ఉడికిపోదు, చిన్న పలుకు ఉంటుంది. అందుకనే 2-3 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక చిన్న కప్పుతోటి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపు పెట్టుకొని అవి వేగిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా కప్పే వచ్చింది. ఆ కప్పు ఆనియన్ పేస్టు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా మంచి పరిమళం వచ్చిందాక వేయించుకోవాలండి. ఆ వేగుతునేటప్పుడే మన రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, గరం మసాలా, కారము వేసుకోవాలండి. అవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. మసాలాలో నుంచి నూనె బాగా సెపరేట్ అయిపోద్ది. ఆ టైం వరకు వేయించుకోవాలి. అలా వేగిన మసాలా మనకి మంచి సువాసనతో చాలా పరిమళంగా ఉంటుంది. ముద్దలాగా అయిపోద్దండి. ఇలా నీరుగా ఉన్నదంతా ఇంకిపోయి వేగిపోయి ఆయిల్లోని ఇలాగ దగ్గరగా అయిపోయి ముద్దలాగా అయిపోద్ది. ఇంతవరకు మసాలాని మనం వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలా అంతా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి పచ్చి శనగపప్పు, అది వేసి ఈ మసాలా అంతా ఈ శనగపప్పు పట్టేటట్టుగా మళ్ళీ ఒక 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు మంటను తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ పప్పుకి మసాలా అంతా బాగా పట్టుకుంటుందన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. తర్వాత చూసారు కదండి ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత మనం పాలు కాసిన పాలైనా పర్వాలేదండి, పచ్చి పాలైనా పర్వాలేదు. నేనైతే కప్పున్నర పాలు తీసుకున్నాను. కరెక్ట్గా ఈ కూరకి ఇవే కొలతలండి. కప్పున్నర పాలు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటే 10-15 నిమిషాల కల్లా కూర చక్కగా ఉడుకుతుందండి. అయితే దీనికి మనం ఏదో ఒక కప్పు, మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతోటి శనగపప్పు తీసుకుంటే కప్పున్నర వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. మీడియంలో 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోద్ది. అలాగే అదే కప్పుతోటి ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే అదే కప్పుతోటి కప్పున్నర పాలు వేసుకోవాలి. చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. అలా వేసుకుంటే ఈ మసాలా శనగపప్పు మసాలా కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక పాతకాలం పూర్వం నుంచి వచ్చిన రెసిపీ అండి. ఇప్పుడు చూసుకోండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. చక్కగా చాలా కమ్మగా ఉంటుంది. మరీ లేహంలాగా ఉడికిపోదు. తింటుంటే పంటి కింద పడి చాలా రుచిగా ఉండే ఈ శనగపప్పు మసాలా కర్రీ ఇలా తయారు చేసుకోండి. ఇది రైస్, రోటీ, చపాతీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. మీకు ఎలా అనిపించింది నా వీడియో? నచ్చిందా? ఒకవేళ ఇది అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే కనుక మీకు నచ్చితే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకునే శనగపప్పు మసాలా కూర. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.